హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏపీ సెట్ 2024 ఎగ్జామినేషన్ రాసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ రిజల్ట్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్లో ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ని కూడా రిలీజ్ చేశారు, దానిపైన అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేశారు. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్ అని మాకు రెగ్యులర్గా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తున్నారు. దాంతోపాటుగా మా వీడియోస్ యొక్క కామెంట్స్లో కూడా ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అయితే ఏపీ సెట్ 2024 ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ 1 or 2 డేస్లో రావచ్చు అని ఇప్పుడే నాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మినిమం 1 or 2 డేస్ మై డియర్ ఫ్రెండ్స్, మ్యాక్సిమం 3-4 డేస్. సో రిజల్ట్స్ అనేది ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయితే రిజల్ట్స్ రిలీజ్ చేయడం ఒక్కటే పెండింగ్ ఉంది అని చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అయితే 1 or 2 డేస్లో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏంటి ప్రాసెస్? ఒక 2 వీక్స్ గ్యాప్ తర్వాత, మేబీ ఆఫ్టర్ June 10th తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. మీ రీజనల్ యూనివర్సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో, కొన్ని సెలెక్టెడ్ యూనివర్సిటీస్ ఆంధ్రప్రదేశ్లో, అక్కడ సర్టిఫికేట్ ప్రాసెస్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క రిజర్వేషన్ సర్టిఫికేట్ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ మీ యొక్క పీజీ సర్టిఫికేట్స్, వేరే సర్టిఫికేట్స్ని చూపించిన తర్వాత, సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక 2 to 3 వీక్స్లో పోస్ట్ ద్వారా మీకు సర్టిఫికేట్స్ రీచ్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. సో ఏపీ సెట్ 2024 ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ మినిమం 1 or 2 డేస్లో వచ్చేయచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అయితే మ్యాక్సిమం 1 or 2 డేస్ అని చెప్పారు. నేనే ఒక 2 డేస్ యాడ్ చేసి ఇంకా 3-4 డేస్లో అని చెప్పి మ్యాక్సిమం చెప్తున్నాను. అయితే నాకు తెలిసినంత వరకు 1 or 2 డేస్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ రాశారో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్ కోసం. ఏపీ సెట్ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అయిన తర్వాత కూడా మీరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే నెట్ మీద ఫోకస్ పెట్టండి. వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏపీ సెట్తో ఆగద్దండి, మీరు నెట్కి వెళ్ళండి. నెట్ క్వాలిఫై అయితే నెట్ జిఆర్ఎఫ్ ట్రై చేయండి, తర్వాత ఆర్టికల్స్ రాయండి, రీసెర్చ్ పేపర్స్ రాయండి. సో ఇవన్నీ మీకు ఫ్యూచర్లో టీచర్ అయిన తర్వాత లెక్చర్ కానివ్వండి, లేదా అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ కానివ్వండి, వీళ్ళ ఈ జాబ్స్కి మీకు సెట్ క్వాలిఫికేషన్, నెట్ విత్ జేఆర్ఎఫ్, పబ్లికేషన్స్, ఆర్టికల్స్, రీసెర్చ్ పేపర్స్ ఇవన్నీ యూజ్ అవుతాయి. సెట్ క్వాలిఫై అయిన మాత్రాన మీరు ఇక్కడే ఆగద్దండి. ఇది మీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అన్నమాట. సో రిజల్ట్స్ అనేది 1 or 2 డేస్లో వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా క్వాలిఫై కాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్కి ఒక ప్రాపర్ ప్రిపరేషన్ ఖచ్చితంగా కావాలి మై డియర్ ఫ్రెండ్స్. అయితే మనము లక్ష్య 2.0 ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం. కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం గైడెన్స్ ఇచ్చేసి సెట్, నెట్, పిహెచ్డి క్రాక్ చేసే విధంగా మనం రెగ్యులర్గా వాళ్ళ క్లాసెస్ తీసుకున్నాం. అయితే ఏపీ సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా దాదాపుగా 120 to 150 అవర్స్ కంటెంట్ ఏదైతే ఉందో మన స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది. అయితే ఒక సపరేట్ వీడియో వేసి నేను చూపిస్తాను. ఈవెన్ 27th April ఒక రోజు ముందు కూడా నేను క్లాస్ తీసుకొని ఏం చెప్పాను అంటే, స్పెషల్ క్లాస్ తీసుకొని ఏం చెప్పాను అంటే, సో ఈ టాపిక్స్ని ఖచ్చితంగా మీరు చూసుకొని వెళ్ళండి అని చెప్పాను. నేను ఆ వీడియోని నెక్స్ట్ మీరు సెట్ క్వాలిఫై అయిన తర్వాత నేను ఒకసారి ఆ వీడియో చూపిస్తాను, మీరే చూడండి. అంటే నా ఎక్స్పీరియన్స్ మీకు ఖచ్చితంగా ఏపీ సెట్, నెట్, పిహెచ్డిని క్రాక్ చేసే విధంగా నా గైడెన్స్ ఉంటుందని చెప్తున్నాను అనమాట. సో నేను ఫస్ట్ యూనిట్ గురించి మాట్లాడుతాను, టీచింగ్ యాప్టిట్యూడ్. నేను చెప్పిన 10 పాయింట్స్లో 7 పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్గా రిలేటెడ్గా మనకు ఈ ఎగ్జామినేషన్లో, ఏపీ సెట్ ఎగ్జామినేషన్లో యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయి మై డియర్ ఫ్రెండ్స్. 10 పాయింట్స్లో 7 పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయన్నమాట. అది కూడా చూపిస్తాను, నేను క్లాసెస్ కూడా చూపిస్తాను. సో మనము లక్ష్య 2.1 ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ. అయితే ఈరోజు May 23rd ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాచ్ June 3rd స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఏపీ సెట్ క్లియర్ అయిపోయిన తర్వాత మీరు ఫ్యూచర్లో పిహెచ్డి చేయాలనుకున్నా, ఫ్యూచర్లో మీరు వేరే ఎగ్జామినేషన్స్ రాయాలనుకున్నా, నెట్ విత్ జేఆర్ఎఫ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు క్వాలిఫై అయిన తర్వాత దీని మీద ఫోకస్ పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఏపీ సెట్ 2024 ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ 1 or 2 డేస్లో రావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత సర్టిఫికేట్స్ని అక్యుములేట్ చేసుకోండి, అంటే సర్టిఫికేట్స్ని అరేంజ్ చేసుకోండి తర్వాత. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలి, మాతో టచ్లో ఉండాలనుకుంటే ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో డిఫరెంట్ సబ్జెక్ట్ గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఏపీ సెట్, తెలంగాణ సెట్, పిహెచ్డి అడ్మిషన్స్, నెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రూప్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మీరు అందులో జాయిన్ అవ్వండి. మేము రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటాం. మీలాంటి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఆల్రెడీ ఆ గ్రూప్స్లో ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేసుకుని ఆ గ్రూప్ మీకు ఒక మంచి నాలెడ్జ్ఫుల్ ప్రొడక్టివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్. దాని ద్వారా మీకు ఒక ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, నేను కూడా సెట్ క్రాక్ చేయాలి, నెట్ క్రాక్ చేయాలి, ఇంకా హైయర్ పొజిషన్స్కి వెళ్ళాలి అని. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని మీరు సేవ్ చేసుకోండి, ఎయిమ్ అకాడమీ అని.
మీరు రెగ్యులర్గా మా టచ్లో ఉండండి. ఇదే వీడియో యొక్క ఫస్ట్ లింక్ మన ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ లింక్. మాకు మెసేజ్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేట్ అయినా ఖచ్చితంగా మేము క్లారిఫై చేస్తాం. సో ఎవరైతే ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కోసం ఏపీ సెట్ 2024 ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో, ఫైనల్గా రిజల్ట్స్ ఒక 1 or 2 డేస్లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు క్లియర్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. రిజల్ట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 1 or 2 డేస్లో రిలీజ్ చేసేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. వీ విష్ యూ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండవర్స్. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని విజిట్ చేసింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టేయండి. మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే ఒక నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.